హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సింపుల్‌గా, ఈజీగా, హెల్తీగా 5 నిమిషాల్లో అయిపోయే గోంగూర పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. లంచ్ బాక్సులకి చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది ఈ రెసిపీ. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయడానికి చూడండి. ముందుగా ఒక చిన్న కట్ట సైజంతా గోంగూరని తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. కాడలేమి ఎక్కువ వేయనక్కర్లేదు. ఇలా ఆకుల వరకే వేస్తే సరిపోతుంది. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళను వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ముందుగానే వేగాలి. లేదంటే జీడిపప్పు త్వరగా మాడిపోతుంది. కాబట్టి అవి కొద్దిగా వేగాక జీడిపప్పును వేసుకోండి. ఇవి 2 వేయించుకొని వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. జీడిపప్పు వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఓన్లీ వేరుశనగ గుళ్ళైనా వేసుకోవచ్చు. వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు ఉంటాయి కదా! అవి ఒక స్పూను, దాంతో పాటు మినపప్పు, అలాగే ఆవాలు వీటన్నిటిని వేసుకోవాలి. వీటితో పాటు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఒక 2 వరకు. వేసుకొని ఇవి దోరగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక మనం శుభ్రం చేసుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి. గోంగూరను వేసుకున్నాక చూస్తున్నారు కదా! లో ఫ్లేమ్‌లో మాత్రమే ఇలా వేగనివ్వాలి. కలర్ అయితే మారిపోతుంది. గోంగూర గ్రీన్ కలర్ అంతా మారిపోయి ఇలా దగ్గర పడిన తర్వాత కరివేపాకును వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని వేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చిని 3, 4 వేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని, వీటన్నిటిని కూడా ఒకసారంతా ఫ్రై చేసుకొని, ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇవన్నీ మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. దీంతో పాటు ఇంగువ వేసుకోండి. ఒక చిటికెడు వరకు ఇంగువ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని, ఇలా అంతా దగ్గర పడి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు, ఒక స్పూన్ వరకు చింతపండు పేస్ట్ ఉంటుంది కదా! అది వేసుకోవాలి. చింతపండు గుజ్జు ఇది. చింతపండు కొంచెం ఉడికించి తీసుకున్న పేస్ట్ ఇది. దాన్ని వేసుకొని ఫైనల్‌గా కొత్తిమీరని వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని, వేడి వేడిగా వండుకున్న అన్నాన్ని వేసుకోవాలి. అన్నం వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మనం ముందుగానే వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు, అలాగే జీడిపప్పు పలుకులు కూడా ఉన్నాయి కదా! వాటిని కూడా వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా, హెల్తీగా ఉండే గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోయింది. దీనిలో మీరు గోంగూరతో పాటు మెంతి కూరను కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు లెమన్ పులిహోర ఇలా టామరిన్ కాకుండా ఇలా గోంగూరతో ట్రై చేయండి. ఖచ్చితంగా టేస్ట్ నచ్చుతుంది. మా మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ వెయిట్ లాస్ రెసిపీస్ ఇంకా టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.